కిరణజన్య సంయోగ క్రియ ఎలక్ట్రాన్ రవాణా. కిరణజన్య సంయోగ క్రియ ఎలక్ట్రాన్ రవాణా అనగా కిరణజన్య సంయోగ క్రియలో జరిగేటువంటి ఎలక్ట్రాన్ రవాణా గురించి ఇక్కడ మనము అధ్యయనం చేస్తాం. ఎందుకు కిరణజన్య సంయోగ క్రియ ఎలక్ట్రాన్ రవాణా అని పేరు పెట్టామంటే, ఇక్కడ మనము కిరణజన్య సంయోగక్రియలు జరిగే ఎలక్ట్రాన్ రవాణా అని చదువుకుంటాం. శ్వాసక్రియలో కూడా ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది కాబట్టి అది శ్వాసక్రియ ఎలక్ట్రాన్ రవాణా. సో కిరణజన్య సంయోగక్రియలో జరిగే ఎలక్ట్రాన్ రవాణా యాంత్రికము విధానం గురించి చదువుకుందాం. కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియలో 6 కార్బన్ డయాక్సైడ్ అణువులు మరియు 12 నీటి అణువులు కలిసి సూర్యరశ్మి మరియు పత్రహరితము సమక్షంలో గ్లూకోజు ఏర్పడును మరియు 6 నీటి అణువులు మరియు 6 ఆక్సిజన్ అణువులు ఏర్పడును. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డయాక్సైడు నీటి సహాయంతో క్షయకరణం చెందుతుంది. అంటే నీటిలోని హైడ్రోజన్లను తీసుకొని కార్బన్ డయాక్సైడ్ క్షయకరణం చెంది C6H12O6గా మారుతుంది. ఈ 12 నీటి అణువుల్లో 6 నీటి అణువులు కార్బన్ డయాక్సైడ్ క్షయకరణం చెందడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మిగిలిన 6 నీటి అణువులు ఇక్కడ బయటికి విడుదలవుతున్నాయి. ఎప్పుడైతే 6 నీటి అణువులు మాత్రమే కార్బన్ డయాక్సైడ్ క్షయకరణలో పాల్గొంటున్నాయో ఆ నీటి అణువుల్లోని హైడ్రోజన్లు వినియోగించబడి కార్బన్ డయాక్సైడ్ క్షయకరణం చెందుతుంది. ఆ మిగిలినటువంటి ఆక్సిజన్, హైడ్రోజన్ తీసుకోగా మిగిలినటువంటి ఆక్సిజన్ ఇక్కడ వాతావరణంలోనికి విడుదలవుతుంది. ఈ కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యేటువంటి ఈ ఆక్సిజన్నే ప్రాణకోటికి ఆధారం. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ క్షయకరణం చెందుతుంది అంటే నీరు ఆక్సీకరణము చెందుతుంది. కిరణజన్య సంయోగక్రియ అనగా కిరణముల చేత అంటే సూర్యకిరణముల చేత జన్య అంటే పుట్టినటువంటి సంయోగక్రియ, అంటే కార్బన్ డయాక్సైడ్ నీరు కలిసేటువంటి సంయోగక్రియ. దీనివల్ల మనకు గ్లూకోజు ఏర్పడుతుంది. సో కిరణజన్య సంయోగక్రియ హరిత రేణువు లోపల జరుగుతుంది. హరిత రేణువును ఆవరిస్తూ 2 పొరలు ఉంటాయి. దీని లోపల ఈ మొత్తము ఇది ఆవర్ణిక. దీనిలో తైలకాయల నిర్మాణములు హరితరేణువులో ఒక చివరి నుంచి ఇంకో చివరి వరకు వ్యాపించి ఉంటాయి. తైలకాయలు అంటే దాదాపుగా ప్రతి 2 పొరలు సమాంతరంగా ఉండేటువంటి నిర్మాణము పటలిక వ్యవస్థ. హరితరేణువులో ఒక చివరి నుండి ఇంకో చివరి వరకు ఇది వ్యాపించి ఉంటుంది. ఈ తైలకాయలు అక్కడక్కడ ఒకదానిపైన ఒకటి పేర్చబడుతుంది. దీన్ని గ్రానం అంటారు. సో ఇందులోని తైలకాయను గ్రానం తైలకాయడు అంటారు. ఇక్కడ గ్రానం ఏర్పరచకుండా ఉన్నటువంటి తైలకాయడు ఉంది, ఇది కూడా తైలకాయడే. ఈ తైలకాయను దీన్ని ఆవర్ణిక తైలకాయడు లేదా స్ట్రోమా అంటారు. ఇందులో DNA ఉంటుంది, రైబోజోమ్ ఉంటుంది. ఒక తైలకాయడు మనం తీసుకున్నట్టయితే ఆ నిర్మాణం ఇలాగా ఉంటుంది. తైలకాయడు, ఈ తైలకాయడు త్వచము, ఒక తైలకాయడు త్వచము, తైలకాయడు పొర. ఈ తైలకాయడు బయట ఉన్నటువంటిది ఆవర్ణిక అంటే హరితరేణువులో ఉన్నటువంటి భాగము. ఈ తైలకాయడు లోపల ఉన్నటువంటిది ల్యూమెన్. కిరణజన్య సంయోగక్రియ ఈ తైలకాయడు పొర లోపల జరుగుతుంది. ఈ పొరలోనే జరుగుతుంది. ఈ పొరలోనే వర్ణద్రవ్యములు ఉంటాయి. ఇక్కడ వర్ణద్రవ్యములు ఉంటాయి. ఈ వర్ణద్రవ్యములలోనే కిరణజన్య సంయోగక్రియ
జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియలో 2 దశలు ఉన్నాయి, కాంతి దశ, నిష్కాంతి దశ. కాంతి దశలో కాంతిని ఉపయోగించుకొని ఇక్కడ శక్తి తయారవుతుంది, ఏటీపీ మరియు NADPH2లు తయారవుతాయి. ఈ NADPH2 శక్తిని ఏటీపీని కలిపి స్వాంగీకరణ శక్తి అంటారు. ఈ స్వాంగీకరణ శక్తిని ఉపయోగించుకొని CO2 నిష్కాంతి దశలో అది క్షయకరణం చెంది గ్లూకోజ్గా ఏర్పడుతుంది. ఇక్కడ కాంతి దశలో ఇక్కడ మనకు నీరు ఉపయోగించబడి ఏటీపీ మరియు NADPH2 ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆక్సిజన్ కూడా ఈ దశలోనే వస్తాయి. ఆక్సిజన్ వస్తుంది, ఏటీపీ NADPH2లు వస్తాయి. ఏటీపీ NADPH2ను కలిపి స్వాంగీకరణ శక్తి అంటారు. దాన్ని ఉపయోగించుకొని కార్బన్ డయాక్సైడు క్షయకరణం చెంది గ్లూకోజు ఏర్పడుతుంది. ఇది కాంతి దశ. అంటే ఇది నిష్కాంతి దశ. అంటే కాంతి దశలో ఏమవుతుంది, ఏటీపీ NADPH2లు ఏర్పడతాయి. వాటిని ఉపయోగించుకొని కార్బన్ డయాక్సైడ్ గ్లూకోజ్గా మారుతుంది. ఇది నిష్కాంతి దశ. సో మనము కిరణజన్య సంయోగక్రియలో జరిగేటువంటి ఎలక్ట్రాన్ రవాణా అనేది కాంతి దశలో జరుగుతుంది. ఆ ఎలక్ట్రాన్ రవాణా జరగడం వల్లనే ఏటీపీలు NADPH2లు ఏర్పడతాయి. వాటిని ఉపయోగించుకొని నిష్కాంతి దశలో కార్బన్ డయాక్సైడ్ క్షయకరణం చెంది గ్లూకోజ్ ఏర్పడుతుంది. కాంతి దశలో ఎలక్ట్రాన్ రవాణా 2 రకాలుగా జరుగుతుంది, అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా మరియు చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా. ఇక రెండవ దశ కాంతి ఫాస్ఫారిలేషన్. ఈ అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా, చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా థైలకాయిడ్ ల్యూమెన్లోనికి అధికంగా ప్రోటాన్లు చేర్చబడతాయి. ఆ ప్రోటాన్లు బయటికి ఆవరణిలోనికి వచ్చినప్పుడు ఏటీపీ ఏర్పడుతుంది. అది కాంతి ఫాస్ఫారిలేషన్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ రవాణాలో NADPH2 వస్తుంది మరియు ఆక్సిజన్ వస్తుంది. కాంతి ఫాస్ఫారిలేషన్లో ఈ హైడ్రోజన్లు అధికంగా చేరడం వలన కాంతి ఫాస్ఫారిలేషన్ జరిగి అక్కడ ఏటీపీ ఏర్పడుతుంది. అయితే అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా వెలువడిన హైడ్రోజన్ల ద్వారా ఏటీపీ ఏర్పడేటువంటి దశను అచక్రీయ ఫాస్ఫారిలేషన్ అంటారు. అంటే ఇక్కడ ఏడీపీ ఇనార్గానిక్ ఫాస్ఫేట్తో కలిసి ఏటీపీ ఏర్పడుతుంది. ఇది ఫాస్ఫారిలేషన్ చర్య కాబట్టి దీన్ని ఫాస్ఫారిలేషన్ అంటారు. అంటే ఏటీపీ ఏర్పడడం అంటే ఏడీపీ ప్లస్ ఐపీ, అడినోసిన్ డైఫాస్ఫేట్ ప్లస్ ఐపీ అంటే అకర్బన ఫాస్ఫేట్ కలిస్తే ఏటీపీ ఏర్పడుతుంది, అంటే శక్తి వస్తుంది. సో ఈ చర్య ఏమిటి, ఫాస్ఫారిలేషన్, ఫాస్ఫరస్ కలిసే చర్య. సో ఫాస్ఫారిలేషన్ వల్ల ఏటీపీ తయారవుతుంది. ఈ ఏటీపీ ఎప్పుడు తయారవుతుంది, అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా జరుగుతుంది కాబట్టి దీన్ని అచక్రీయ ఫాస్ఫారిలేషన్ అంటారు. అదేవిధంగా చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా ఏటీపీ ఏర్పడే విధానాన్ని చక్రీయ ఫాస్ఫారిలేషన్ అంటారు. ఇప్పుడు మనము అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా గురించి చదువుకుందాం. అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణాను హిల్ మరియు బెండాల్ శాస్త్రవేత్త జెడ్ స్కీమ్ విధానం ద్వారా వివరించారు. అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణాను దీన్ని విధంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ ఎలక్ట్రాన్ వాహకాలను ఇక్కడ జెడ్ ఆకారంలో అమర్చడం జరిగింది. అందువల్ల దీన్ని జెడ్ స్కీమ్ అంటారు. ఈ ఎలక్ట్రాన్ వాహకాలను వాటి ఆక్సీకరణ క్షయకరణ శక్మముల ఆధారంగా ఈ విధంగా వివిధ స్థాయిలలో ఇక్కడ అమర్చడం జరిగింది. ఇలా అమర్చినప్పుడు ఇక్కడ
జెడ్ అనే ఒక అక్షరం ఆకారము మనకు కనిపిస్తుంది కాబట్టి దీన్ని జెడ్ స్కీమ్ అని అంటారు. దీన్ని హిల్ మరియు బెండాల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఈ అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా విధానం గురించి మనము చర్చిద్దాం. అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణాలో PS2 PS1 అనే వర్ణద్రవ్య వ్యవస్థలు పాల్గొంటాయి. PS2 PS1 ఇప్పుడు పత్రంలో హరిత రేణువులు 2 సమూహాలుగా ఉంటాయి. ఒకటి PS2 మరియు PS1. PS2లో మధ్యలో చర్యా కేంద్రకం ఉంటుంది. దీనిలో P680 క్లోరోఫిల్ ఏ అణువు ఉంటుంది. P680 అని పేరు ఎందుకు పెట్టారంటే ఇది 680 నానోమీటర్ కలిగిన ఎరుపు వర్ణ కాంతిని తీసుకుంటుంది కాబట్టి. దీని చుట్టూ మిగిలినటువంటి క్లోరోఫిల్ ఏ అణువులు B, C, D అణువులు. ఇక్కడ క్లోరోఫిల్ ఏ 680 మాత్రమే ఇక్కడ ఉంటుంది. క్లోరోఫిల్ ఏలో P680 మాత్రమే ఉంటుంది. సో మిగిలిన క్లోరోఫిల్ ఏ అణువులు B, C, D, E అణువులు ఇక్కడ ఉంటాయి. అంటే మిగిలిన క్లోరోఫిల్ అణువులన్నీ ఇక్కడ ఉంటాయి. మరియు కెరోటినాయిడ్లు కూడా ఇక్కడ ఉంటాయి. వీటిని యాంటెన్నా వర్ణద్రవ్యములు అంటారు. ఈ మొత్తాన్ని కలిపి PS2 ఫోటో సిస్టమ్ 2 కాంతి వ్యవస్థ 2 లేదా వర్ణద్రవ్య వ్యవస్థ 2 అని అంటారు. ఈ వర్ణద్రవ్య వ్యవస్థ 2లో ఇక్కడ దాదాపుగా దీని చుట్టూరా 250 వర్ణద్రవ్య అణువులు ఉంటాయి. క్లోరోఫిల్లు కానీ కెరోటినాయిడ్లు కానీ కలిపి మొత్తము 250 ఉంటాయి. ఇందులో క్లోరోఫిల్ బి అణువులు PS1 కంటే ఎక్కువగా ఉంటాయి. అంటే క్లోరోఫిల్ బి అణువులు ఇక్కడ కంటే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఇంకొక వర్ణద్రవ్యముల సమూహం పేరు PS1 ఫోటో సిస్టమ్ 1 కాంతి వ్యవస్థ 1 వర్ణద్రవ్య వ్యవస్థ 1. ఇందులో చర్యా కేంద్రకము మధ్యలో చర్యా కేంద్రకము అంటే ఇక్కడ మాత్రమే కిరణజన సంయుక్రియ జరుగుతుంది. ఇక్కడ మాత్రమే కిరణజన సంయుక్రియ జరుగుతుంది. దీని చుట్టూరా మిగిలిన క్లోరోఫిల్ మరియు కెరోటినాయిడ్ వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఇవి దాదాపుగా 100 వరకు ఉంటాయి. వీటిని యాంటెన్నా వర్ణద్రవ్యము అంటారు. చర్యా కేంద్రకంలో P700 క్లోరోఫిల్ ఏ అణువు ఉంటుంది. P700 ఎందుకు పేరు పెట్టారు అంటే ఇది 700 నానోమీటర్ కలిగిన ఎరుపు వర్ణ కాంతిని శోషించుకుంటుంది కాబట్టి. సో ఈ వర్ణద్రవ్య వ్యవస్థల్లో కిరణజన్య సంయోక్రియ జరిగేది ఈ చర్యా కేంద్రకంలో మాత్రమే. ఇక్కడ మాత్రమే కిరణజన్య సంయోక్రియ జరుగుతుంది. మరి మిగిలిన వర్ణద్రవ్యాలు ఎలా పనిచేస్తాయి అంటే వీటిని యాంటెన్నా వర్ణద్రవ్యాలు అంటే యాంటెన్నా మనకు ఏ విధంగా అయితే ఈ సిగ్నల్స్ను తీసుకుంటుందో ఆ విధంగా ఇది సూర్యకిరణాలను తీసుకొని ఇది చర్యా కేంద్రకానికి అందజేస్తుంది. అంటే చర్యా కేంద్రకంలో ఉండే క్లోరోఫిల్ ఏ అణువు నేరుగా సూర్యకిరణాలను తీసుకోదు. ఈ యాంటెన్నా వర్ణద్రవ్యం తీసుకొని చర్యా కేంద్రకానికి అందజేస్తాయి. ఇక్కడ ఈ యాంటెన్నా వర్ణద్రవ్యములు తీసుకొని చర్యా కేంద్రకానికి ఇవి అందజేస్తాయి. ఎందుకు అంటే ఇది నేరుగా చర్యా కేంద్రకంలోని పత్రహరిత అణువు నేరుగా కాంతిని తీసుకున్నట్టయితే ఆక్సీకరణం చెంది వివర్ణము కావడానికి అవకాశం ఉంది. అప్పుడు కిరణజన్య సంయోక్రియలో పాల్గొనే అవకాశం ఉండదు. కాబట్టి ఇది నేరుగా తీసుకొనకుండా ఈ పక్కలున్న వర్ణద్రవ్యములు కాంతిని తీసుకొని ఈ చర్యా కేంద్రకానికి అందజేస్తాయి. ఇక్కడ కూడా ఈ వర్ణద్రవ్యములు తీసుకొని చర్యా కేంద్రకమునకు అందజేస్తాయి. అప్పుడు కిరణజన్య సంయోక్రియ ఇక్కడ జరుగుతుంది. ఈ పత్రహరిత అణువు లోపల జరుగుతుంది. PS1లో అయితే PS2 అయితే ఇక్కడ జరుగుతుంది. సో ఆ విధంగా మనకు మొక్కలలో 2 వర్ణద్రవ్య వ్యవస్థలు ఉంటాయి. 2 వర్ణద్రవ్యముల సమూహాలు ఉంటాయి.
ఒకటి PS1, ఒకటి PS2. PS1 అది 700 నానోమీటర్ ఎరుపు వర్ణ కాంతిని తీసుకుంటుంది. PS2 680 నానోమీటర్ ఎరుపు వర్ణ కాంతిని తీసుకుంటుంది. ఇప్పుడు మనము అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా విధానం గురించి చర్చిద్దాము. ఎప్పుడైతే 680 నానోమీటర్ కంటే తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన ఎరుపు వర్ణ కాంతి ప్రసరింప చేయబడుతుందో, అంటే తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన ఎరుపు వర్ణ కాంతి ప్రసరింప చేయబడినప్పుడు ఈ PS2లోని పత్రహరిత అణువు ఆ శక్తిని తీసుకోవడం ద్వారా ఉత్తేజితం చెందుతుంది. ఉత్తేజితం చెందడము అనగా లోపలి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు బయటి కక్షలోనికి రావటము. ఇక్కడ నేను ఒక పరమాణు మోడల్ను చూపిస్తున్నాను. ఇది కేంద్రకము. దీని చుట్టూ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పత్రహరిత అణువుకు అంటే P680A అనే పత్రహరిత అణువుకు తక్కువ దైర్ఘ్యం కలిగిన ఎరుపు వర్ణ కాంతి ప్రసరింపజేయబడుతుందో, అంటే 680 నానోమీటర్ కలిగినటువంటి తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి ఎరుపు వర్ణ కాంతి ప్రసరింపజేయబడుతుందో, అప్పుడు లోపలి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్లు బయటి కక్షలోనికి వచ్చేస్తాయి. ఇలా బయటి కక్షలోనికి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్ల పైన కేంద్రక ఆకర్షణ తగ్గిపోతుంది. ఎలక్ట్రాన్లు కేంద్రకముకు సమీపంగా ఉండే ఆర్బిటాల్లో ఇక్కడ ఈ కేంద్రక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కేంద్రకంలో ఇక్కడ ప్రోటాన్లు ఉంటాయి. సో ప్రోటాన్లు ఉండడం వల్ల కేంద్రకము ఈ ఎలక్ట్రాన్లను ఆకర్షిస్తుంది. సో ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రాన్ల పైన ఈ కేంద్రక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండే వాటిపైన ఇక్కడికంటే తక్కువ ఉంటుంది. ఇలా దూరం వెళ్ళే కొద్దీ ఈ కేంద్రక శక్తి ఎలక్ట్రాన్ల మీద తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే లోపలి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు బయటి కక్షలోనికి వస్తాయో అప్పుడు వీటిపైన కేంద్రక శక్తి తగ్గుతుంది. ఇలా లోపల కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు బయట కక్షలోనికి వస్తాయో అప్పుడు ఆ పరమాణువును ఉత్తేజితం చెందినదిగా భావిస్తారు. ఇలా బయట కక్షలోనికి వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్లను తొలగించబడవు సులభము. ఎందుకంటే కేంద్రక శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్లను సులభంగా తొలగించవచ్చు. సో ఇక్కడ మనకు 680 నానోమీటర్ కలిగిన ఎరుపు వర్ణ కాంతి ప్రసరింపజేయబడినప్పుడు PS2లోని పత్రహరిత అణువు అంటే P680 అనే క్లోరోఫిల్ ఏ అణువు ఇది ఉత్తేజితం చెందుతుంది. అది ఎలా ఉత్తేజితం ఏమవుతుందో మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. అప్పుడు అందులోని 2 ఎలక్ట్రాన్లను ఈ PS2లో ఉన్నటువంటి ఫియోఫైటిన్ అనే పత్రహరిత అణువు తీసుకుంటుంది. ఇది వర్ణరహితమైనటువంటి పత్రహరిత అణువు. ఎప్పుడైతే PS2లో ఉన్నటువంటి పత్రహరిత అణువు 2 ఎలక్ట్రాన్లను కోల్పోతుందో ఫియోఫైటిన్కు, అప్పుడు ఈ పత్రహరిత అణువు, ఇక్కడ ఉన్న పత్రహరిత అణువు ఆక్సీకరణం చెందుతుంది, ఫియోఫైటిన్ క్షయకరణం చెందుతుంది. ఎలక్ట్రాన్లను కోల్పోవడం ఆక్సీకరణము, ఎలక్ట్రాన్లను తీసుకోవడము క్షయకరణం. కాబట్టి ఈ పత్రహరిత అణువు ఆక్సీకరణం చెందుతుంది, ఇక్కడ ఫియోఫైటిన్ ఇది క్షయకరణం చెందుతుంది. ఈ ప్రక్రియ జరిగినప్పుడు ఇప్పుడు PS2లో 2 ఎలక్ట్రాన్లు తక్కువైనాయి. సో పరమాణువులో ఎలక్ట్రాన్లు తగ్గినప్పుడు ఆ పరమాణువులను ఆ పరమాణువు ఆ ఎలక్ట్రాన్లను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, భర్తీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, ఆ లోడును భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ భర్తీని ఈ నీటి కాంతి విశ్లేషణ ద్వారా ఇది జరుపుకుంటుంది. నీటి కాంతి విశ్లేషణలో ఏర్పడినటువంటి ఎలక్ట్రాన్లను ఈ PS2 తీసుకుంటుంది. ఒక నీటి అణువు విచ్ఛిన్నం చెంది ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు ఆక్సిజన్గా విడగొట్టబడడాన్ని నీటి కాంతి విశ్లేషణ అంటారు. అంటే నీరు
కాంతి సమక్షంలో విడగొట్టబడడాన్ని నీటి కాంతి విశ్లేషణ అంటారు. దీన్నే హిల్ చర్య అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ప్రక్రియను మొట్టమొదటగా హిల్ శాస్త్రవేత్త కనుగొన్నాడు కాబట్టి. సో కాంతి సమక్షంలో H2O విడగొట్టబడి 2 ఎలక్ట్రాన్లుగా, 2 ప్రోటాన్లుగా మరియు హాఫ్ O2గా, ఇక్కడ అంటే సగం ఆక్సిజన్ పరమాణువుగా విడగొట్టబడుతుంది. ఇక ఇక్కడ మ్యాంగనీస్ క్లోరైడ్ అయాన్లు ఈ చర్య జరగడానికి అవసరము. సో ఈ చర్యలో ఏర్పడినటువంటి ఈ 2 ఎలక్ట్రాన్లను ఈ PS2 తీసుకుంటుంది. అంటే PS2లో ఏర్పడిన 2 ఎలక్ట్రాన్ల లోటు నీటి కాంతి విశ్లేషణ ద్వారా తీసుకోవడం ద్వారా భర్తీ చేయబడుతుంది. ఇక్కడ ఏర్పడినటువంటి 2 ప్రోటాన్లు అవి లూమెన్లోనికి విడుదల చేయబడతాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ఈ చర్య మొత్తము మనకు తైలకాయుడు త్వచం పైన జరుగుతుంది అని మనం చెప్పుకున్నాము. అంటే ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఈ చర్య మొత్తము ఈ పొర పైన జరుగుతుంది. ఇక్కడనే వర్ణద్రవ్యములు ఉన్నాయి. సో ఇక్కడ చర్య జరుగుతున్నప్పుడు ఇప్పుడు నీటి నుంచి విడుదలైనటువంటి 2 ఎలక్ట్రాన్లను అక్కడ మనకు PS2లోని పత్రహరిత అణువు తీసుకున్నది. ఆ 2 ప్రోటాన్లు ఇక్కడ ల్యూమెన్లోనికి వచ్చేసినాయి. దీనిలోనికి వచ్చేసినాయి. ఇక ఏర్పడినటువంటి ఆక్సిజను అనేది వాతావరణంలోనికి చేరుతుంది. దాన్నే మన ప్రాణకోటి మొత్తము తీసుకుంటుంది. సో ఈ విధంగా ఇక్కడ ఏర్పడినటువంటి ప్రోటాన్లు ల్యూమెన్లోనికి విడుదల చేయబడినాయి. సో ల్యూమెన్లోనికి ఇప్పుడు మనకు 2 ప్రోటాన్లు వచ్చేసినవి. ఇప్పుడు ఫియోఫైటిన్ నుంచి ఎలక్ట్రాన్లు క్వినోన్ వలయంలోనికి చేరుతాయి. క్వినోన్ వలయంలో ఇక్కడ PQ- అంటే ప్లాస్టోసెమిక్వినోన్, PQH2 అంటే ప్లాస్టోక్వినాల్. ఇక్కడ PQ- అంటే పాక్షికంగా క్షయకరణం చెందినటువంటి క్వినోన్, ప్లాస్టోక్వినాల్. PQH2 అంటే పూర్తిగా క్షయకరణం చెందినటువంటి ప్లాస్టోక్వినోన్. పాక్షికంగా క్షయకరణం చెందినటువంటి ప్లాస్టోక్వినోన్ను ప్లాస్టోసెమిక్వినోన్ అంటారు. PQ-, పూర్తిగా క్షయకరణం చెందినటువంటిది PQH2 ప్లాస్టోక్వినాల్గా పిలుస్తారు. ఇది కొంచెం సంక్లిష్టమైనటువంటి వలయం. చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఇది PQ- ఏదైతే పాక్షికంగా క్షయకరణం చెందిందో PQ-, ఇది ఆవర్ణిక నుంచి 2 ప్రోటాన్లను తీసుకుంటుంది. తర్వాత ఫియోఫైటిన్లో అవి 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి 1 ఎలక్ట్రాన్ మాత్రమే తీసుకుంటుంది. అంటే PQ-2గా మారుతుంది. ఇక్కడ PQ-, ఇక్కడ నుంచి 1 ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల PQ-2గా మారుతుంది. PQ-2 ఇప్పుడు 2 ప్రోటాన్లు తీసుకోవడం వలన 2 ఎలక్ట్రాన్లు 2 ప్రోటాన్లు కలిస్తే 2 హైడ్రోజన్లుగా మారుతున్నాయి కాబట్టి అది PQH2గా మారుతుంది. అంటే పూర్తిగా క్షయకరణం చెందినటువంటి నిర్మాణంగా మారుతుంది. ఇప్పుడు PQH2 నుంచి 1 ఎలక్ట్రాను సైటోక్రోమ్ B6F సంక్లిష్టానికి చేరుతుంది. ఒకే ఎలక్ట్రాన్. అంటే H2లో మనకు 2 ప్రోటాన్లు ఉన్నవి, 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో ఇందులో ఈ 2 ప్రోటాన్లు ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 2 ప్రోటాన్లు ఇక్కడ ల్యూమెన్లోనికి వచ్చి చేరుతాయి. సో 2 ప్రోటాన్లు వచ్చి చేరితే ఇంకేం మిగులుతాయి? 2 ఎలక్ట్రాన్లు మిగులుతాయి. అందులో 1 ఎలక్ట్రాన్ను సైటోక్రోమ్ B6F సంక్లిష్టం తీసుకుంటుంది. ఇంకొక ఎలక్ట్రాన్ అలాగే మిగిలిపోతుంది కాబట్టి అది PQ-గా మారుతుంది. సో ఇది ఈ విధంగా పునరావృతంగా ఈ విధంగా జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఫియోఫైటిన్ నుంచి
పీక్యూ మైనస్ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది, అంటే ఇంకొక ఎలక్ట్రాన్ను ఇక్కడ రెడీగా ఉంది. సో ఇంకొక పీక్యూ మైనస్ ఇంకొక ఎలక్ట్రాన్ను మరి ఇక్కడ నుంచి 2 ప్రోటాన్లను తీసుకొని పీక్యూహెచ్2గా మారుతుంది. పీక్యూహెచ్2 మళ్ళీ ఇంతకుముందు మారిగానే అది 2 ప్రోటాన్లను ల్యూమెన్లో విడుదల చేస్తుంది. మరి ఒక ఎలక్ట్రాన్ను సైటోక్రోమ్ B6Fకి ఇస్తుంది. ఒక ఎలక్ట్రాన్ ఉండడం వల్ల అది pq-1గా మారుతుంది. సో ఒక్కసారి క్వినోన్ వలయం జరిగితే 2 ప్రోటాన్లు ల్యూమెన్లోకి వస్తుంది. ఇక్కడ ఈ వలయము 2 సార్లు జరుగుతుంది కాబట్టి ఇక్కడ మొత్తం 4 ప్రోటాన్లు ల్యూమెన్లోనికి వచ్చి చేరుతాయి. మరొకసారి మనము ఈ ల్యూమెన్ నిర్మాణం మనము చూసినట్టయితే, ఇక్కడ ల్యూమెన్ నిర్మాణం చూసినట్టయితే నేను ఇంతకుముందు చెప్పాను, చర్య మొత్తము ఇక్కడ ఈ త్వచంలోనే జరుగుతుంది. సో క్వినోన్ వలయం ఏం చేస్తుంది అంటే ఆవర్ణిక నుంచి ప్రోటాన్లను తీసుకొని ల్యూమెన్లోకి వేస్తుంది. అంటే ఆవర్ణికలోంచి తోడి ల్యూమెన్లోకి పోసేస్తుంది. అంటే ఒక మోటార్ యంత్రం ఏ విధంగా అయితే భూమిలోంచి నీరు తీసుకొని పైకి పోస్తుందో, అదేవిధంగా క్వినోన్ వలయం ఏం చేస్తుంది, ఆవర్ణిక నుంచి ప్రోటాన్లను తీసుకొని ల్యూమెన్లోనికి పోస్తుంది. సో ఈ క్వినోన్ వలయము ఇది ప్రోటాన్లను తోడే యంత్రం లాగా పనిచేస్తుంది. ఆవర్ణిక నుంచి తీసుకొని ల్యూమెన్లోనికి పోసే యంత్రంగా పనిచేస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, క్వినోన్ వలయం ద్వారా 2 సార్లు జరిగితే అక్కడ మనకు మొత్తము 4 ప్రోటాన్లు చేరుతాయని మనము తెలుసుకున్నాము. సో ఇది మనకు ఈ క్వినోన్ వలయము. ఈ క్వినోన్ వలయాన్ని మరికొంత వివరంగా మనము చర్చిద్దాము. క్వినోన్ వలయము అనేది చూడండి, ఇది క్వినోన్ వలయము. చూడండి, ఈ పీక్యూ మైనస్ అంటే ప్లాస్టో సెమిక్వినోన్ ఇదేం చేస్తుంది, ఇక్కడ ఫియోఫైట్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. దాంట్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కానీ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. సో pq-2గా మారుతుంది. ఇక్కడ నుంచి 2 ప్రోటాన్లను తీసుకుంటుంది కాబట్టి 2 ఎలక్ట్రాన్లు 2 ప్రోటాన్లు కలిస్తే అది pqH2గా మారుతుంది. సో ఇప్పుడు pqH2లో అంటే H2 అంటే 2 ప్రోటాన్లు ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఎలక్ట్రాన్లు ఎక్కడికి వెళ్ళాలి, సైటోక్రోమ్ B6F సంక్లిష్టానికి చేరాలన్నప్పుడు. సో సైటోక్రోమ్ B6F సంక్లిష్టంలో, అది సంక్లిష్టం అని మనం పేరులోనే అర్థం ఉంది. అందులో ఫెర్రస్ సల్ఫర్ ప్రోటీన్ ఉంది, 2 సైటోక్రోమ్ B6లు ఉన్నాయి, తర్వాత ఒక సైటోక్రోమ్ F ఉంది. సో ఇక్కడగా 4 ప్రోటీన్లు ఉన్నాయి. ఇక్కడ ఫెర్రస్ సల్ఫరు, సైటోక్రోమ్ B6 మరియు సైటోక్రోమ్ F. ఇంతకుముందు మనం అక్కడ సంక్షిప్తంగా మనం ఏం చెప్పుకున్నామంటే, pqH2 నుంచి ఒక ఎలక్ట్రాను ఈ సంక్లిష్టానికి చేరుతుంది. ఒక ఎలక్ట్రాన్ ఉండడం వల్ల అది pq-1గా మారుతుందని చెప్పుకున్నాం. అది అంత సులభంగా జరిగేటువంటి ప్రక్రియ కాదు. ఆ ప్రక్రియ మనం కొంచెం విశదంగా మనం చెప్పుకున్నట్టయితే ఈ విధంగా జరుగుతుంది. pqH2లో 2 ప్రోటాన్లు 2 ఎలక్ట్రాన్లు కాబట్టి pqH2లోని ఈ H2 అనేది అది విడగొట్టబడి అందులోంచి 2 ప్రోటాన్లు ల్యూమెన్లోకి వెళ్తాయి. ఇక మిగిలిన 2 ఎలక్ట్రాన్లు, ఒక ఎలక్ట్రాన్ను సైటోక్రోమ్ B6F సంక్లిష్టంలోని ఫెర్రస్ సల్ఫర్ ప్రోటీన్ తీసుకుంటుంది. దాని నుండి సైటోక్రోమ్ Fకు వెళ్తుంది, తర్వాత ప్లాస్టోసైనిన్కి వెళ్తుంది. ఇక సో pqH2 నుంచి 2 ప్రోటాన్లు ఇక్కడికి వెళ్ళినవి, 2 ప్రోటాన్లు ఇక్కడికి వెళ్ళినాయి కాబట్టి 2 ప్రోటాన్లు ఇక్కడికి వెళ్తే మనకి ఇప్పుడు 2 pq-లు ఉంటాయి. 2 pq-లు ఉంటాయి. 2 ప్రోటాన్లు ఇక్కడికి వెళ్తే 2 pq-లు ఉంటాయి. ఒక pq- నుంచి అది ఎలక్ట్రాన్ను ఇది తీసేసుకుంటుంది. సో ఇంకో pq-1 నుంచి, ఒక pq-1 నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడ తీసేసుకున్నది. ఇంకో pq-1 నుంచి ఎలక్ట్రాన్ను సైటోక్రోమ్ B6 తీసుకుంటుంది. సైటోక్రోమ్ B6 తీసుకొని ఇది క్షేకరణం చెందుతుంది. క్షేకరణం చెందినటువంటి సైటోక్రోమ్ B6 నుంచి ఎలక్ట్రాన్ను ఇంకో సైటోక్రోమ్ B6 తీసుకొని ఇది మళ్ళీ ప్లాస్టోక్వినోన్కి ఇస్తుంది. ఆ ప్లాస్టోక్వినోను ఈ ఎలక్ట్రాన్ను తీసుకోవడం ద్వారా
క్షయకరణం చెంది ప్లాస్టోసెమిక్వినోల్గా మారుతుంది. సో ఇది ఈ విధంగా సంక్లిష్టమైనటువంటి వలయం ఇది. సో మళ్ళీ మనం చెప్పుకున్నట్టయితే ఈ సమీకరణ రూపంలో PQ-1 ఇది ఆవర్ణిక నుంచి 2 ప్రోటాన్లను తీసుకుంటుంది. ఫియోఫైట్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. సో PQ- ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కలవడం వల్ల, అంటే PQ-1 అంటే ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల PQ-2గా మారుతుంది. సో 2 ఎలక్ట్రాన్లు ఉన్నట్టు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ 2 ప్రోటాన్లు తీసుకోవడం వల్ల ఆవర్ణిక నుంచి 2 ప్రోటాన్లు తీసుకోవడం ద్వారా ఇది PQH2గా మారుతుంది. అంటే ఈ విధంగా మారుతుంది. ఇది మనకు ఈక్వేషన్ ద్వారా చూపిస్తున్నాం. ఇప్పుడు ఈ PQH2 నుంచి ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ను ఫెర్రస్ సల్ఫర్ ప్రోటీన్ తీసుకుంటుంది. ఇక్కడ సైటోక్రోమ్ B6F సంక్లిష్టం తీసుకుంటుంది. తీసుకోవడం వల్ల ఇంకొక PQ-1 వస్తుంది. అంటే ఒక PQ, ఇలా 2 ప్రోటాన్లు మనకు ల్యూమినన్కి పోయిన తర్వాత ఇక్కడ మనకు ఒక PQ-1 నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల Fe ఫెర్రస్ సల్ఫర్ ప్రోటీన్ తీసుకుంటుంది. ఇంకో PQ-1 ఉంటుంది. సో ఇందులో ఉన్న ప్రోటాన్లు ఇవి ల్యూమెన్లోనికి వెళ్తాయి. ఈ PQ-1 నుంచి ఎలక్ట్రాన్ను సైటోక్రోమ్ B6 తీసుకుంటుంది. తీసుకొని మళ్ళీ సైటోక్రోమ్ B6కి ఇస్తుంది. సో ఆ ఎలక్ట్రాన్ను మళ్ళీ PQ తీసుకొని అది PQ-1గా మారుతుంది. సైటోక్రోమ్ B6 నుంచి తీసుకోవడం వల్ల PQ-1గా మారుతుంది. అంటే ఇది కొంత సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఈ ఎలక్ట్రాన్ వాహకం కూడా సంక్లిష్టమైనటువంటిది. కాబట్టి ఈ విధంగా ఈ వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా వెళ్తుంది. కాబట్టి ఇంతకుముందు మనం సంక్షిప్తంగా మనము ఏం చెప్పుకున్నామంటే PQH2 నుంచి ఒక ఎలక్ట్రాన్ సైటోక్రోమ్ B6F సంక్లిష్టానికి వెళ్తుంది. వెళ్ళడం వలన అది PQ-1గా మారుతుందని మనం చెప్పుకున్నాము. అయితే దాని వివరణ ఈ విధంగా ఉంటుంది. ఇక అయితే ఇప్పుడు మనకు ఎలక్ట్రాన్లు క్వినోన్ వలయం ద్వారా సైటోక్రోమ్ B6Fకి వచ్చేసినాయి. చూడండి, ఈ క్వినోన్ వలయం 2 సార్లు జరుగుతుంది. అలా జరగడం వలన ల్యూమెన్లో 4 ప్రోటాన్లు వచ్చేసినాయి. ఈ వలయం ఏం చేస్తుంది, కానీ ఇక్కడ నుంచి ఇలా ప్రోటాన్లను తీసుకొని తోడి ఇక్కడికి పోసేస్తుంది. సో ల్యూమెన్లోనికి ఇప్పుడు మనకు ఇక్కడ 4 ప్రోటాన్లు వచ్చేసినవి, ఇక్కడ నుంచి 2 ప్రోటాన్లు వచ్చేసినాయి. మొత్తానికి ల్యూమెన్ లోపల, థైలాకాయిడ్ ల్యూమెన్ లోపల ప్రోటాన్ల గాఢత పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్ B6F సంక్లిష్టానికి వచ్చింది. అంటే ఒక ఎలక్ట్రాన్ మాత్రమే వచ్చింది. ఇక మిగిలిన ఎలక్ట్రాన్లు ఇది మళ్ళీ ఇంకోసారి, అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కసారి ముందుకు వెళ్తుంది, తర్వాత ఎలక్ట్రాన్ మళ్ళీ ముందుకు వెళ్తుంది అన్నట్టు. అంటే 2 ఎలక్ట్రాన్లు ఒకేసారి కాకుండా. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్లను తర్వాత ప్లాస్టోసైనిన్ను తీసుకుంటుంది. అంటే క్షయకరణం చెందినటువంటి సైటోక్రోమ్ B6F సంక్లిష్టం నుంచి ఇది ప్లాస్టోసైనిన్ తీసుకుంటుంది. ఇక ఈ ప్లాస్టోసైనిన్ నుంచి ఎలక్ట్రాన్లు PS1కు రావాలి అంటే PS1లో ఎలక్ట్రాన్ల అవసరం ఉండాలి, ఎలక్ట్రాన్ల లోటు ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే తక్కువ తరంగ దైర్ఘ్యం ఎరుపువర్ణ కాంతి ప్రసరింపజేయబడుతుందో అప్పుడు PS2 ప్రారంభమవుతుంది. PS2లో చర్యా కేంద్రకంలో చర్య ప్రారంభమవుతుంది. అదే సమయంలో 680 నానోమీటర్ కంటే ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కాంతి ప్రసరింపజేయబడినప్పుడు, అంటే ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన ఎరుపు వర్ణ కాంతి ప్రసరింపచేయబడినప్పుడు అప్పుడు PS1లో ఉన్నటువంటి చర్యా కేంద్రకంలో అక్కడ P700 అనే క్లోరోఫిల్ ఏ అణువు ఉత్తేజితం చెందుతుంది. అది ఏ విధంగా ఉత్తేజం చెందుతుంది, ఉత్తేజం చెందినప్పుడు ఏమవుతుందో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే ఎలక్ట్రాన్లు బాహ్య కక్షలోనికి వచ్చేస్తాయి. అలా బాహ్య కక్షలోనికి వచ్చినటువంటి ఎలక్ట్రాన్లను ఇక్కడ ఫెర్రస్ సల్ఫర్ ప్రోటీన్ను తీసుకుంటుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్లు ఫెరిడాక్సిన్ను తీసుకుంటుంది. ఫెరిడాక్సిన్ నుంచి NADP+, ఈ NADP+ ఎలక్ట్రాన్లను తీసుకుంటుంది. తర్వాత 2 ప్రోటాన్లను తీసుకొని NADPH2గా మారుతుంది. ఎలక్ట్రాన్లనేమో ఈ ఎలక్ట్రాన్ రవాణా మార్గం ద్వారా తీసుకుంటుంది. ఇక ఈ ప్రోటాన్లను ఆవరణకి తీసుకుంటుంది. తీసుకోవడం ద్వారా ఇది
NADPH2గా క్షేకరణం చెందుతుంది. అంటే PS2 నుంచి బయలుదేరిన ఎలక్ట్రాన్లు వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా రవాణా చెంది PS1 ద్వారా చివరికి NADP+కు ఎలక్ట్రాన్లు రవాణా చెందుతున్నాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్లు తిరిగి వెనక్కి రావటం లేదు కాబట్టి దీన్ని అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా అంటారు. అలా కాకుండా PS1 నుంచి బయలుదేరిన ఎలక్ట్రాన్లు మళ్ళీ PS1కే వచ్చేస్తే అది చక్రీయంగా ఎలక్ట్రాన్ రవాణా జరిగిన లెక్క, దాన్ని చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా అంటారు. ఇక్కడ PS2 నుంచి ఎలక్ట్రాన్లు వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా రవాణా చెంది PS1 ద్వారా చివరికి NADP+కు చేరుతున్నాయి కాబట్టి దీన్ని అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా అంటారు. ఇక్కడ NADP+ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా 2 ఎలక్ట్రాన్లను ఆవరణకి నుంచి 2 ప్రోటాన్లను తీసుకొని NADPH2గా మారుతుంది. ఇక్కడ FDNADP ఆక్సిడో రిడక్టేజ్ అనే ఎంజైమ్ పాల్గొంటుంది. ఈ చర్యలో FDNADP ఆక్సిడో రిడక్టేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ పాల్గొంటుంది. ఆ ఎంజైము పాల్గొనడం ద్వారా NADPH2 ఏర్పడుతుంది. సో ఇప్పుడు మనము అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా ప్రతి 2 ఎలక్ట్రాన్ల రవాణాకు ఇప్పుడు మనకు ఉత్పన్నములు ఏమేమి వచ్చేసినాయి. ఒకటి NADPH2, తర్వాత ఆక్సిజన్ వచ్చేసింది. ఒక నీటి అణువు పాల్గొంటే O2 వస్తుంది. 2 నీటి అణువులు పాల్గొంటే మనకు ఇక్కడ 1 నీటి అణువు వస్తుంది. ఇక్కడ మనకు కిరణజన సంయోగక్రియలో 12 నీటి అణువులు పాల్గొంటున్నాయి కాబట్టి మనకు 6 ఆక్సిజన్ అణువులు మనకు ఉత్పన్నంగా కిరణజన సంయోగక్రియలో వస్తుంది. మనం ఇంతకుముందు కిరణజన సంయోగక్రియ ఈక్వేషన్ చెప్పుకున్నప్పుడు 6CO2 + 12H2O gives rise to C6H12O6 + 6CO2 + 6H2O + 6O2 అని చెప్పుకున్నాం. 6O2 కాదు, సారీ. సో అక్కడ 6 ఆక్సిజన్ అణువులు ఏర్పడుతున్నాయి. అంటే ఇక్కడ మనము ఈ ఈక్వేషన్ మనం ఏం చెప్పుకుంటున్నాము, 1 నీటి అణువు నుంచి హాఫ్ ఆక్సిజన్ అణువు ఏర్పడుతుంది చెప్పుకున్నాము. ఎప్పుడైతే 2 నీటి అణువులు పాల్గొంటాయో 1 ఆక్సిజన్ అణువు వస్తుంది. అంటే 12 నీటి అణువులు పాల్గొన్నప్పుడు 6 ఆక్సిజన్ అణువులు వస్తాయి. సో ఆక్సిజన్ కూడా అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా యొక్క ఉత్పన్నం. ఇంకొక ఉత్పన్నం ఏంటంటే ల్యూమెన్లోనికి ప్రోటాన్లు విడుదల కావడము. చూడండి, ఇక్కడ నుంచి 4 ప్రోటాన్లు వచ్చేసినవి, ఇక్కడ నుంచి 6 ప్రోటాన్లు వచ్చేసినవి. ఈ విధంగా మొత్తానికి 6 ప్రోటాన్లు, ఇక్కడ 4 ప్రోటాన్లు, ఇక్కడ 2 ప్రోటాన్లు, మొత్తానికి 6 ప్రోటాన్లు ల్యూమెన్లోనికి వచ్చి చేరుతున్నాయి. ఈ విధంగా అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా ఉత్పన్నములు అనేటివి ఆక్సిజను, NADPH2 మరియు ప్రోటాన్లు ల్యూమెన్లోకి చేరుతున్నవి. అవి తర్వాత వాటి వలన ఇక్కడ కాంతి ఫాస్ఫారిలేషన్ జరిగి ATP ఏర్పడుతుంది. ఏర్పడినటువంటి ఈ ఆక్సిజన్ వాతావరణంలో విడుదల చేయబడుతుంది. దాన్ని జీవులంతా కూడా శ్వాసక్రియలో ఉపయోగించుకుంటున్నాయి. ఈ NADPH2 నిష్కాంత దశలో కార్బన్ డయాక్సైడ్ అది క్షయకరణము చెందడానికి ఉపయోగపడుతుంది. కార్బన్ డయాక్సైడ్ NADPH2లోని హైడ్రోజన్ తీసుకుని అది క్షయకరణం చెంది గ్లూకోజ్గా మారుతుంది. మళ్ళీ అది క్షయకరణ చెందడానికి శక్తి కావాలి, ATP కావాలి. కాబట్టి ఆ ATP తర్వాత జరిగేటువంటి కాంతి ఫాస్ఫారిలేషన్లో అది ఏర్పడుతుంది. సో ఈ విధంగా అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. తర్వాత మనము చక్రీయ ఎలక్ట్రాన్ రవాణాను చెప్పుకుందాము. సో చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా అంటే చూడండి, PS1 నుంచి బయలుదేరినటువంటి ఎలక్ట్రాన్లు వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా రవాణా చెంది, ఇక్కడ చూడండి వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా రవాణా చెంది చివరికి PS1కు చేరుతున్నాయి. PS1 నుంచి బయలుదేరిన ఎలక్ట్రాన్లు వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా రవాణా చెంది తిరిగి PS1కు వస్తున్నాయి. అంటే చక్రీయంగా జరుగుతుంది కాబట్టి దీన్ని చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా అంటుంది. అంటే ఒక వలయాకారంగా జరుగుతుంది కాబట్టి దీన్ని చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా అంటారు. దీన్ని మనము వివరించుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన ఎరుపు వర్ణ కాంతి మాత్రమే ప్రసరింప చేయబడుతుంది.
ఇంతకుముందు చెప్పినటువంటి అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణాలో తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన ఎరుపువర్ణ కాంతి ప్రసరింపజేయబడుతుంది, ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన ఎరుపువర్ణ కాంతి ప్రసరింపజేయబడుతుంది. అక్కడ PS1 PS2లు రెండు పాల్గొంటాయి. ఇక్కడ ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన ఎరుపువర్ణ కాంతి మాత్రమే ప్రసరింపజేయబడినప్పుడు PS1 నుండి బయలుదేరినటువంటి ఎలక్ట్రాన్లు మొట్టమొదటగా ఈ ఫెర్రస్ సల్ఫర్ ప్రోటీన్ తీసుకుంటుంది. ఎప్పుడైతే ఇది ఎలక్ట్రాన్లను కోల్పోతుందో ఇది మనకు ఆక్సీకరణం చెందుతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ల లోటు ఏర్పడుతుంది. ఆ ఎలక్ట్రాన్లను ఫెర్రస్ సల్ఫర్ ప్రోటీన్ తీసుకుంటుంది. అక్కడ నుంచి ఈ సేకరణం చెందుతుంది. ఇది సేకరణ చెందినప్పుడు దీనిలోంచి 2 ఎలక్ట్రాన్లను ఈ ప్రక్కన ఉన్నటువంటి ఫెరిడాక్సిన్ తీసుకుంటుంది. ఈ ఎలక్ట్రాన్ వాహకాలన్నింటినీ కూడా ఎందుకు ఈ విధంగా అమర్చారు అంటే వీటి యొక్క ఆక్సీకరణ క్షేకరణ శక్తుల ఆధారంగా ఈ విధంగా ఈ ఒక పద్ధతి ప్రకారంగా అమర్చారు. సో ఇప్పుడు ఫెర్రస్ సల్ఫర్ ప్రోటీన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను ఫెరిడాక్సిన్ తీసుకుంటుంది. ఫెరిడాక్సిన్ నుంచి సైటోక్రోమ్ B6 తీసుకుంటుంది. సైటోక్రోమ్ B6 నుంచి ఇప్పుడు ఎలక్ట్రాన్లు క్వినోన్ వలయంలోనికి ప్రవేశిస్తాయి. ఇంతకుముందు మనం క్వినోన్ వలయం గురించి వివరంగా మనం చెప్పుకున్నాము. ఇక్కడ PQ మైనస్ ఇక్కడ ఆవర్ణిక నుంచి 2 ప్రోటాన్లను, సైటోక్రోమ్ B6 నుంచి 1 ఎలక్ట్రాన్ తీసుకొని PQH2గా మారుతుంది. ఆ విధంగా మారినప్పుడు ఒకసారి 2 ప్రోటాన్లు వస్తాయి. ఇంకా రెండోసారి కూడా జరిగినప్పుడు ఇక్కడ ఇంకో ఎలక్ట్రాన్ కూడా ఉంది కాబట్టి ఇంకో ఎలక్ట్రాన్ కూడా తీసుకొని ఈ వలయం జరిగినప్పుడు మళ్ళీ 2 ప్రోటాన్లు వస్తాయి కాబట్టి మొత్తం ఇక్కడ 4 ప్రోటాన్లు వస్తాయనే విషయాన్ని ఇక్కడ ల్యూమిన్లోనికి వస్తాయనే విషయం మనం ఇక్కడ చూపెట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడ కూడా దశల వారీగా అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒకసారి ఇక్కడ ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ సైటోక్రోమ్ Fకి వెళ్తుంది. ఇంకొక ఇది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ప్లాస్టోసైనిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఎలక్ట్రాన్ దీనిలోనికి వస్తుంది. ఆ విధంగా దశల వారీగా సైటోక్రోమ్ F నుంచి మళ్ళీ ప్లాస్టోసైనిన్కు వెళ్తాయి. అయితే PS1లో ఇంతకుముందు మనకి ఎలక్ట్రాన్ లోడ్ ఏర్పడిందని చెప్పుకున్నాము కాబట్టి ఇక్కడ ఆ ఎలక్ట్రాన్లు ఇక్కడ వచ్చి చేరడం ద్వారా ఆ 2 ఎలక్ట్రాన్లు వచ్చి చేరడం ద్వారా ఇక్కడ మళ్ళీ ఆ ఎలక్ట్రాన్ల లోటు భర్తీ చేయబడుతుంది, అంటే సంతృప్తి చెందబడుతుంది. ఈ విధంగా చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా మనకి ఇక్కడ 4 ప్రోటాన్లు ల్యూమెన్లోనికి వచ్చి చేరుతున్నాయి. అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా మనం చెప్పుకున్నాము 6 ప్రోటాన్లు వచ్చి చేరుతున్నాయి. ఇక్కడ ఆక్సిజన్ వెలువడతలేదు మరియు NADPH2 కూడా ఇక్కడ వెలువడతలేదు. ఒక ప్రోటాన్లు మాత్రమే ల్యూమెన్లోనికి ఇక్కడ విడుదల చేయబడుతున్నాయి. సో ఈ విధంగా ఎలక్ట్రాన్ రవాణా జరిగినప్పుడు తర్వాత దశ కాంతి ఫాస్ఫారిలేషన్ జరుగుతుంది. కాంతి ఫాస్ఫారిలేషన్ అంటే ఒక అణుకు ఫాస్ఫేట్ కలిసేటువంటి చర్యను ఫాస్ఫారిలేషన్ అంటారు. ఇక్కడ ADP అడినోసిన్ డైఫాస్ఫేట్ దానికి ఒక అకర్బన ఫాస్ఫేట్ కలవడం వల్ల అది ATPగా మారుతుంది. ఎడినోసిన్ డైఫాస్ఫేట్ అంటే 2 ఫాస్ఫేట్లు ఉన్నాయి, దానికి ఇంకొక ఫాస్ఫేట్ కలవడం వల్ల అది ATPగా మారుతుంది. సో ఈ చర్య ఫాస్ఫారిలేషన్. ఈ చర్యలో ఏం ఏర్పడుతుంది? ATP ఏర్పడుతుంది. ఈ చర్య జరగాలి అంటే కాంతి కావాలి. సో కాంతి సమక్షంలో జరిగేటువంటి ఫాస్ఫారిలేషన్ కాబట్టి దీనిని కాంతి ఫాస్ఫారిలేషన్ అంటారు. అంటే కాంతి సమక్షంలో ADP అకర్బన ఫాస్ఫేట్తో కలిసి ATPగా మారుతుంది కాబట్టి దీన్ని కాంతి ఫాస్ఫారిలేషన్ అంటారు. ఇక్కడ ఈ కాంతి ఫాస్ఫారిలేషన్ను పీటర్ మిట్చెల్ శాస్త్రవేత్త కెమీ ఆస్మాటిక్ విధానం ద్వారా వివరించాడు. ఇక్కడ మనము థైలకాయిడ్ ల్యూమెన్ తీసుకున్నట్టయితే థైలకాయిడ్ ల్యూమెన్ను మనం ఇక్కడ థైలకాయిడ్ ల్యూమెన్ ఇప్పుడు అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా చక్రీయ ఎలక్ట్రాన్ రవాణాలు ఇక్కడ జరిగినవి, ఈ మొత్తము ఇక్కడ జరిగినవి. ఈ జరిగినప్పుడు ల్యూమెన్లోనికి ప్రోటాన్లన్నీ వచ్చి చేరినాయి. అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా 6 ప్రోటాన్లు, చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా 4 ప్రోటాన్లు చేరినాయి. సో ఈ విధంగా ప్రోటాన్లన్నీ వచ్చి చేరినప్పుడు
ఈ విధంగా వచ్చి ప్రోటాన్లన్నీ చేరినప్పుడు ఇక్కడ ప్రోటాన్ల గాఢత పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రోటాన్ల గాఢత పెరుగుతుందో ఈ ప్రోటాన్లు యొక్క బలం ఏర్పడుతుంది. దాన్ని ప్రోటాన్ చాలక బలము అంటారు. ఇప్పుడు ఈ ప్రోటాన్లన్నీ బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే ఈ త్వచం ద్వారా ఆవరణంలోకి వెళ్ళడానికి ప్రయత్నం, ఎందుకంటే వీటి బలం పెరిగింది కాబట్టి, ప్రోటాన్ల సంఖ్య పెరిగింది కాబట్టి ఈ ఆవరణికలోకి వెళ్ళడానికి, త్వచం ద్వారా ఆవరణకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ త్వచము ఈ ప్రోటాన్ల రవాణాను పారగమ్యతగా ఉండదు. అంటే ఇవి తన గుండా పోనివ్వదు. మరి పోనివ్వనప్పుడు మరి ఎలా వెళ్తాయంటే ఈ పొర లోపల ఏటీపీ సింథేజ్ అనే నిర్మాణాలు ఉంటాయి. ఆ నిర్మాణాల ద్వారా మాత్రమే ప్రోటాన్లు బయటికి వెళ్తాయి. ఇప్పుడు మనకు ఒక గదిలో మనకు అంతమంది వ్యక్తులు ఉన్నప్పుడు ఆ వ్యక్తులందరూ కూడా బయటికి వెళ్ళడానికి మార్గము ఒక తలుపు మాత్రమే ఉంటుంది. ఇక వేరే మార్గం ద్వారా వెళ్ళడానికి ఉండదు. అంటే అందరి మంది ఉన్నప్పుడు, గుంపుగా ఉన్నప్పుడు వారు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా గోడలు ఒప్పుకో కాబట్టి ఒక తలుపు ద్వారా మాత్రమే పోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తలుపు వంటి నిర్మాణమే ఇక్కడ ఏటీపీ సింథేజ్. ఇది ఏటీపీ సింథేజ్. సో ఏటీపీ సింథేజ్ ద్వారా ఇక్కడ ప్రోటాన్ల రవాణా జరుగుతుంది. దీని ద్వారా ప్రోటాన్ల రవాణా జరుగుతుంది. సో ఇది ఏటీపీ సింథేజ్ నిర్మాణము. సో థైలాకాయిడ్ ల్యూమెన్లో ప్రోటాన్లు చేరుతని చెప్పుకున్నాము. ఇది థైలాకాయిడ్ పొర. ఈ పొర లోపల ఏటీపీ సింథేజ్ అనే నిర్మాణాలు ఉంటాయి. ఈ ఏటీపీ సింథేజ్ నిర్మాణం తీసుకున్నట్టయితే ఇందులో ఒక కాడ వంటి నిర్మాణము, అది F0 అంటారు. తల వంటి నిర్మాణము F1 అంటారు. నిజానికి ఇది ఇలా మనము గుండ్రంగా కనిపించినప్పటికీ కూడా ఇందులో ఆల్ఫా, బీటా, గామా అనేటువంటి ప్రోటీన్లు మనకు బత్తాయి పండ్లో లోపల ఆ చీలినటువంటి చిన్న చిన్న ఫలాంశములు ఏ విధంగా అయితే అమర్చబడి ఉంటాయో ఆ విధంగా ఇక్కడ ఈ ప్రోటీన్లన్నీ కూడా అమర్చబడి ఉంటాయి. కానీ బయట చూస్తే మనకు గుండ్రంగా మనకు కనబడుతూ ఉంటుంది. బత్తాయిలు ఒక్కొక్కటి మనం చీల్చడం ఒక్కొక్కటి ఎలా వస్తుందో అవన్నీ ఎలా అమర్చబడ్డాయో అలానే ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా అనేటువంటి ప్రోటీన్లు అమర్చబడ్డాయి. ఇది తలవడి నిర్మాణము. సో ఇప్పుడు ఇది థైలాకాయిడ్ ల్యూమెన్. ఇక్కడ ప్రోటాన్లన్నీ వచ్చి చేరినవి. అలా వచ్చి చేరినప్పుడు ఇక్కడ ప్రోటాన్ చాలక బలం ఏర్పడింది. ఇప్పుడు ప్రోటాన్లు బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈ భాగము బయటికి అలో చేయదు, ఇక్కడ బయటికి అలో చేయదు. ఒక ఏటీపీ సింథేజ్ మాత్రమే బయటికి అలో చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ కాడ వంటి భాగము ఇది థైలాకాయిడ్ పొర లోపల కూరుకొని పోయి ఉంటుంది. ఈ తల వంటి భాగము ఇది బయటికి ఆవరణికలోనికి వచ్చేసి ఉంటుంది. ఈ కాడ వంటి భాగము ప్రోటాన్ల రవాణాకు మార్గంగా ఉంటుంది. ఈ కాడ వంటి మార్గం ద్వారా ప్రోటాన్లు ప్రయాణం చేసి తల మార్గం ద్వారా ప్రయాణం చేసేటప్పుడు ఈ తల భాగము భ్రమణం చెందుతుంది, వేగంగా తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు కొంత శక్తి వెలువడుతుంది. ఆ శక్తిని ఉపయోగించుకొని ఈ ఏడిపి అకర్బన ఫాస్ఫేట్తో కలిసి ఏటీపీ ఏర్పడుతుంది. సో ఏటీపీ ఏర్పడడానికి కొంత శక్తి కావాలి. ఆ శక్తి అనేది ఇక్కడ ప్రోటాన్లు రవాణా చెందేటప్పుడు, ఏటీపీ సింథేజ్ ద్వారా రవాణా చెందినప్పుడు ఈ తలభాగము భ్రమణం చెందడం ద్వారా శక్తి వెలువడుతుంది. ఆ శక్తిని ఉపయోగించుకొని ఏడిపి అకర్బన ఫాస్ఫేట్తో కలిసి ఏటీపీగా మారుతుంది. అయితే దీని ద్వారా 3 ప్రోటాన్లు రవాణా చెందినప్పుడే వెలువడిన శక్తి ఒక ఏటీపీ ఏర్పడడానికి సరిపోతుంది. ఒక ప్రోటాన్ రవాణా చెందినప్పుడు వెలువడిన శక్తి ఈ ఏడిపి అకర్బన ఫాస్ఫేట్తో కలవడానికి సరిపోదు. 2 ప్రోటాన్లు వెళ్ళినప్పుడు కూడా వెలువడిన శక్తి సరిపోదు. ఎప్పుడైతే 3 ప్రోటాన్లు రవాణా చెందుతాయో అప్పుడే ఆ వెలువడిన శక్తి ఏడిపి అకర్బన ఫాస్ఫేట్తో కలవడానికి సరిపోతుంది. సో అప్పుడు ఒక ఏటీపీ ఏర్పడుతుంది. అంటే మనకు ఈ కాంతి ఫాస్ఫారిలేషన్లో
మనకు 3 ప్రోటాన్లు రవాణా చెందినప్పుడే ఇక్కడ ఒక ఏటీపీ ఏర్పడడానికి అవకాశము ఉంటుంది. ఇక్కడ కాంతి ఫాస్ఫారిలేషన్ మనకు 2 రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఒకటి అచక్రీయ కాంతి ఫాస్ఫారిలేషన్, చక్రీయ కాంతి ఫాస్ఫారిలేషన్. అచక్రీయ కాంతి ఫాస్ఫారిలేషను అది అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా జరిగినప్పుడు జరుగుతుంది. అంటే అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా జరిగినప్పుడు మనకు మొత్తము 6 ప్రోటాన్లు ల్యూమినల్కి వచ్చి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. అయితే ఇక్కడ ఏటీపీ సింథేజ్ ద్వారా 3 ప్రోటాన్లు రవాణా చెందినప్పుడు ఒక ఏటీపీ ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ 6 ప్రోటాన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ 2 ఏటీపీలు ఏర్పడతాయి. అంటే అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా జరిగినప్పుడు జరిగే ఫాస్ఫారిలేషను అచక్రీయ కాంతి ఫాస్ఫారిలేషన్ అంటారు. దాని ద్వారా మనకు 2 ఏటీపీలు ఏర్పడతాయి. ఇక చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా జరిగినప్పుడు మనకు ల్యూమెన్లోనికి 4 ప్రోటాన్లు వచ్చినాయి కాబట్టి ఆ 4 ప్రోటాన్లో మనకు ఒక ఏటీపీ ఏర్పడడానికి ఒక 3 ప్రోటాన్ సరిపోతాయి. ఇక మిగిలిన ఒక ప్రోటాన్ నుంచి ఏటీపీ ఏర్పడడానికి అవకాశము లేదు. సో 4 ప్రోటాన్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒక ఏటీపీ ఏర్పడుతుంది. కాబట్టి చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా మనకు ఇక్కడ ఒక ఏటీపీ ఏర్పడుతుంది. ఇక్కడ చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా జరిగినప్పుడు జరిగేటువంటి కాంతి ఫాస్ఫారిలేషన్ను చక్రీయ కాంతి ఫాస్ఫారిలేషన్ అంటాము. అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా జరిగినప్పుడు జరిగే కాంతి ఫాస్ఫారిలేషన్ను అచక్రీయ కాంతి ఫాస్ఫారిలేషను అని అంటారు. సో ఇప్పుడు మనకు అచక్రీయ కాంతి ఫాస్ఫారిలేషన్ ద్వారా 2 ఏటీపీలు, చక్రీయ కాంతి ఫాస్ఫారిలేషన్ ద్వారా ఒక ఏటీపీ ఏర్పడింది. అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా ఒక NADPH2 ఏర్పడుతుంది. సో ఇప్పుడు వీటిని NADPH2ను ఈ ఏటీపీని ఉపయోగించుకొని CO2 క్షేకరణం చెంది గ్లూకోజ్గా మారుతుంది. అంటే ఇప్పుడు మనకు కిరణజన సమీకరణలో మనం 2 దశలు చెప్పుకున్నాము, కాంతి దశ, నిష్కాంతి దశ. కాంతి దశలో ఏమవుతుందంటే కాంతిని ఉపయోగించుకొని స్వాంగీకరణ శక్తి ఏర్పడుతుంది. అంటే NADPH2 మరియు ఏటీపీలు ఏర్పడుతున్నాయి. అంటే ఇప్పుడు శక్తి సూర్యకాంతి ఏటీపీ NADPH2గా మార్చబడింది. అది కాంతి దశలో. ఈ ఏటీపీ NADPH2ను ఉపయోగించుకొని నిష్కాంతి దశలో ఇప్పుడు సూర్యరశ్మి లేకపోయినా సరిపోతుంది. ఎందుకంటే శక్తి అనేది ఇక్కడ లభిస్తుంది కాబట్టి. సో ఈ ఏటీపీ NADPH2ను అంటే ఇక్కడ సూర్యకాంతి నిష్కాంతి దశ అంటే చీకట్లో జరిగేటువంటిది అని అర్థం కాకుండా కాంతి అవసరం లేకుండా జరిగేటువంటి చర్య అని అర్థము. సో కాంతి అవసరం లేకపోయినప్పుడు ఇక్కడ శక్తి మన కాంతి దశ ద్వారా లభిస్తుంది కాబట్టి ఆ ఏటీపీని NADPH2ను ఉపయోగించుకొని CO2 అది గ్లూకోజ్గా మారుతుంది. సో ఈ విధంగా కాంతి దశలో శక్తి ఏర్పడడం ద్వారా అది నెక్స్ట్ నిష్కాంతి దశ జరగడానికి అవకాశము ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.